ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టోను అమలు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం, కామారం గ్రామాల్లో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాల్లోని ప్రజలు ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై తమ దరఖాస్తులు అధికారులకు అందజేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి గ్రామాల్లో చక్కటి స్పందన లభిస్తుంది. రుద్రారం, కామారం గ్రామాల్లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్లు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. అన్ని రకాల సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. అనంతరం రుద్రారం సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, ఎక్కడ కూడా డబ్బులు వెచ్చించి దరఖాస్తు ఫారాలను కొనుగోలు చేయకూడదని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై తమ దరఖాస్తులను అధికారులకు అందజేయాలని వారు కోరారు. నేటి నుండి జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలంతా సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచులు మంచాల లక్ష్మణ్, యాదగిరి యాదవ్, రాజిరెడ్డి, ఎంపీటీసీలు శివకుమార్, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, ఉప సర్పంచులు ప్రసాద్, చిరంజీవి, సుధాకర్, మనోజ్ కుమార్, సురేందర్, ఇరు గ్రామాల పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులందరితో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దీనికి వచ్చేసి శంకరంపేట మన మండలంలో 2 టీములు, ఒకటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యం, మరొకటి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ కూడా అప్లికేషన్ ఫామ్లు ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి ఈ గ్రామ సభ రోజు అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే షెడ్యూల్ ప్రకారం తర్వాత ఉన్న గ్రామాలైనా కానీ మొదటగా దరఖాస్తు ఫారాలు వాళ్ళని అందజేయడం జరుగుతుంది. వాళ్ళ దరఖాస్తు ఫారాలు అన్ని నింపుకొని ఆ గ్రామ సభ రోజు అధికారులకు అందజేయడం జరుగుతుంది. వాళ్ళకు గ్రామ సభలో కూడా వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేసి వాళ్ళకు ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు ఫారాలు అన్నీ కూడా ఫ్రీగానే సరఫరా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి ఏంటంటే చెప్పారంటే ఓన్లీ ఎవరైతే గృహ యజమాని ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రేషన్ కార్డు జిరాక్స్ అంటే సరిపోతుంది. ఇతర వివరాలకు ఒకవేళ భూమి పట్టదారు పాస్బుక్ నెంబర్లు, సర్వే నెంబర్లు ఉండాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నెంబర్లు ఉండాలి. ఆ తర్వాత రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు నెంబర్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత జాబ్ కార్డు అంటే కార్డు వివరాలు అంటే కరెంట్ కనెక్షన్ నెంబరు, పిఎస్సీ నెంబరు, ఒక బిల్లు ఉంటే సరిపోతుంది. అంటే వాళ్ళ వివరాలు అంటే కరెక్ట్గా ఎంట్రీ అవుతుందో లేదో చూసుకోవడానికి అది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అట్లాగే గ్యాస్ వినియోగదారులకు వాళ్ళ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మరియు ఏ ఏజెన్సీ సప్లై చేస్తున్న వివరాలు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఏంటంటే గ్రామ సభ రోజు స్టార్ట్ చేస్తారు, కానీ 6వ తారీఖు వరకు కూడా అందరి నుంచి అంటే గ్రామ సభ అయిపోయినా కానీ రేపటి నుంచి కూడా గ్రామ అంటే పంచాయతీ కార్యక్రమంలో కూడా స్థానికంగా ఉండే పంచాయతీ సెక్రటరీ వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు సబ్మిట్ చేయొచ్చు. అందరి దగ్గర కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ అర్హులైన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసాం శంకరంపేట. అందరూ ఉదయం కూడా కార్యక్రమంలో కూడా రుద్రారం గ్రామం, 2వ గ్రామం కామారంలో కూడా స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం వచ్చేసి ఇదే టీము కామారం తాండాలో ఉంటుంది. అక్కడ ఉన్న రుద్రారం టీం వచ్చేసి చెన్నపేట వెళ్తారు. ఇట్లా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 6 తారీఖు వరకు జరుగుతుంది. ఒక పబ్లిక్ హాలిడేస్ ఉన్న 30 మరియు 1 తారీఖులో మాత్రమే గ్రామ సభ ఉంటుంది. మనకు వచ్చేసి శంకరంపేటలో కూడా 6 తారీఖు వరకు చివరగా శంకరంపేట గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ నుంచి మనకు ఈ ప్రోగ్రామ్ ఎంట్రీ కావడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు తీసుకున్న అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేసుకొని అన్ని జాగ్రత్తలు పెట్టుకొని ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుద్రారంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మండల ప్రజలందరినీ కోరడం ఏంటంటే ఏదైతే అప్లికేషన్లు
మా ఆఫీస్ నుండే పంచాయతీ సెక్రటరీ ద్వారా మీ ఇళ్లలోకి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలా లేనిచో గ్రామ పంచాయతీలోనన్నా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చి అప్లికేషన్లు తీసుకోకూడదు. మేము ఇచ్చే అప్లికేషన్లే తీసుకోవాలి. అవి ఫిలప్ చేసి మేము ఏదైతే గ్రామసభ పెడతామో ఆ డేట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన డేట్ నుండి మీ అప్లికేషన్లు తీసుకోవడం కౌంటర్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ కౌంటర్ వైజ్గా తీసుకోవడంలో ఇబ్బంది పడకుండా దాన్ని 8 రోజుల ప్రోగ్రామ్గా ఈ డేట్ 28వ తారీఖు నుండి 6వ తారీఖు దాకా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ గ్రామసభ తర్వాత కూడా మీ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చి రసీదు తీసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు కౌంటర్లో ఇన్ఛార్జీలను పెట్టడం జరిగింది. ఆ కౌంటర్ ఇన్ఛార్జీలు వాళ్ళు మీ అప్లికేషన్ను వివరంగా మీరు సరిగ్గా అకౌంట్ వేస్తున్నారా లేదా, లేకుంటే మీరు నంబరింగ్ సరిగ్గా వేస్తున్నారా లేదా అని చూసి మీకు ఫస్ట్ విడత శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ప్రారంభించడం జరిగినది. దీనికి ముఖ్య స్పెషల్ ఆఫీసర్గా చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు అలాగే ఎంపీడీఓ నవీన్ కుమార్ గారు, వారి బృందం ఎంపీఓ గిరిధర్ గారు, మరి ఎలక్ట్రికల్ ఏఈ సతీష్ గారు మరియు పిఆర్ఏఈ విజయ్ కుమార్ గారు దీనికి మా గ్రామానికి ఇచ్చేయడం జరిగినది. ఈ మన ముఖ్య మంత్రివర్యులు ఈరోజు 6 గ్యారంటీల హామీలు ఏ ఉన్నాయో అవి అప్లికేషన్ ఫామ్లు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి గ్రామ ప్రజలు మరియు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు కూడా వస్తాయనే సంతోషంతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా తొందరగానే ఈ అప్లికేషన్ తీసుకొని వీలైనంత తొందరగా కూడా గ్రామంలో చాలామందికి రేషన్ కార్డులు అనేది లేదు. ఇప్పుడే మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా అడగడం జరిగినది. ఆ కాలంలో కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ కాలం లేదు సార్, మరి దాని గురించి ఎలా అని అడిగితే వైట్ పేపర్ మీద రాసివ్వండి, కొత్త రేషన్ కార్డులకు అట్లా కాలం లేదు కాబట్టి, బాక్స్ లేదు కాబట్టి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఇంతకుముందు కొత్తగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కార్డు కొట్టేయడం జరిగినది. అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ గతంలో అది కార్డులు అనేది శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు దానికి కూడా కాలం లేదని అడిగితే స్పెషల్ ఆఫీసర్ గారు దానికి కాలం లేకుండా వైట్ పేపర్ మీద రేషన్ కార్డుకు అప్లికేషన్ దరఖాస్తు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి చాలామంది కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు, యువ దంపతులు కూడా ఈ కొత్త రేషన్ కార్డులు వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా గ్రామంలో కూడా ఏది జరిగినా ఫస్ట్ రుద్రారంలోనే జరుగుతుంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం కూడా రుద్రారంలో జరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మా గ్రామ ప్రజలు కూడా అందరూ క్యూ లైన్లో ఉండి ఎవరి వారి లైన్లో క్రమ శిక్షణతో వచ్చి